ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, శ్రమ కలిగిన రోజున నీవు గనక కృంగిపోయినట్లయితే నీవు ఒక చేతగాని వ్యక్తిలాగా మిగిలిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మనందరికీ శ్రమలు కలుగుతూ ఉంటాయి, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ అలాంటి సమయాల్లో మనం కృంగిపోయే వ్యక్తుల్లాగా ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం అనుకోవచ్చు, నీకేం తెలుసు నాకు కలిగిన శ్రమ, నీకేం తెలుసు నాకు కలిగిన శోధన, మీకొస్తే తెలుస్తుంది అని మనం అనేక సార్లు అనేక మంది దగ్గర వింటూ ఉంటాం. ఈ మాట మనం కూడా అనేక మందితో అంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, శ్రమ దినాన నీవు కృంగిపోయిన వ్యక్తిలాగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనకు నిరీక్షణగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు, మనకి నిరీక్షణ కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 38వ కీర్తన 6వ వచనంలో, నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతున్నై సంచరిస్తూ ఉన్నాను. అంటే మనము వర్క్ ప్లేస్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్న మనుషులు మన హృదయాన్ని గమనించకపోవచ్చండి, కానీ మన హృదయ వేదన మనకే తెలుస్తుంది. దినమెల్లా నేను దుఃఖాక్రాంతుడనై ఉన్నాను, నాకు కలిగిన శ్రమల వలన, నాకు కలిగిన శోధనల వలన నేను కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నాను అని మనం చింతించే వ్యక్తులుగా ఉన్నామేమో, బాధపడే వ్యక్తులుగా ఉన్నామేమో, లేకపోతే నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు ఈ కష్టాన్ని తీరుస్తారు అని దుఃఖించే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దావీదు మహారాజుని సౌలు తరుముతూ ఉన్నాడు. అయితే సౌలు తరిమేటప్పుడు దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ ఉంటే సౌలుకి నేను దొరికిపోతాను అని 600 మందితో కలిసి ఆకీషు అనే రాజు దగ్గరకు పారిపోయాడండి. మనం కూడా అనేక సార్లు అనుకుంటూ ఉంటాం, ఈ శ్రమలు, శోధనలు, మనుషులు పెట్టే నిందలు, మనుషులు మాట్లాడే సూటిపోటి మాటల్ని చూసి ఎక్కడికైనా పారిపోతే బాగుండు అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో దేవుని వాక్యం చేత మనం ఆదరించబడేవారిగా ఉండాలి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా ఎందుకన్నా కృంగిపోయి ఉన్నావు, దేవుడే నన్ను రక్షించేవాడు. మనల్ని రక్షించే దేవుడు ఒక రక్షణకర్తగా, మనకి సహాయం చేసే దేవుడుగా, మనల్ని ఆదరించే దేవుడుగా మనకి ఉన్నాడు అన్న నిరీక్షణ దేవుని వాక్యం మనకి కలుగజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే 116వ కీర్తన 6వ వచనంలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, నేను కృంగిపోయి ఉన్న సమయాల్లో దేవుడు నన్ను రక్షిస్తాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దావీదు మహారాజు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు దేవుడు అని అంటూ ఉన్నాడు. 145వ కీర్తన 14వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, నా దేవుడు అందరినీ లేవనెత్తుతాడు. నువ్వు కృంగిపోయి ఉన్నావా, దేవుడి నుండి లేవనెత్తాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24 వరకు మనం చూసినట్లయితే, మీరు గనక ప్రార్థన చేసినట్లయితే, సందేహించకుండా అడిగినట్లయితే మీకు ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడవేయబడిమని మీరు చెప్పిన వెంటనే అది మీకు జరుగుతుంది. మీరేం చేయాలి? నమ్మకంగా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనుషుల వైపు చూడొద్దండి, శ్రమల వైపు చూడొద్దండి, శోధనల వైపు చూడొద్దు, మనుష్యులు వేసే నిందల వైపు, వాళ్ళు మాట్లాడే సూటిపోటి మాటల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో, ప్రభువా నన్ను రక్షించే దేవుడవు నువ్వే, నాకు సహాయం చేసే దేవుడవు నువ్వే, ఆలస్యమైన నా శ్రమలన్నిటిలో నుండి విడిపించే దేవుడవు నువ్వే నాయనా అని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మన దేవుడు మనకు సహాయం చేస్తాడండి. నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. శ్రమ కలిగిన దినాన మీరు కృంగిపోయే వ్యక్తులుగా ఉండవద్దు. ఎందుకంటే మన నిరీక్షణ మన దేవునిలో ఉన్నది, యేసయ్యలో ఉన్నది. ఆయన్ని వేడుకుందాం, ఆయన్ని ప్రార్థిద్దాం. దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.